తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎవడన్నా అందులో ఉంటే వాళ్ళందరినీ కూడా ముందు జైలు వేసి తర్వాత విచారణ చేయాలండి. ఓకే. ఎందుకంటే వాళ్ళ మీద జాగ్రత్తగా సాక్ష్యాధారాలు సేకరించి చేద్దామని సాధారణ ఖైదీలు చేసినట్టు చేయకూడదు. సాధారణ నేరస్తులు, ఎందుకంటే వీళ్ళు కరుడు కట్టిన నేరస్తులు. వీళ్ళు ఈ దేశంలో ఎవరినైనా మేనేజ్ చేయగల సమర్థులు ఈ బ్యాచ్. ఓకే. మీకు కావాలంటే చూసుకోండి, 13 ఏళ్ళ నుంచి జైలు బెయిల్ మీద తిరుగుతా జడ్జి గారు 14 రావాలంటే నేను వాళ్ళకే కండిషన్ పెడుతున్నాడు. నేను వర్చువల్గా వస్తానంటున్నాడు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నేను వస్తే ఖర్చు అయిపోద్ది అంటున్నాడు. లేదా ఇంకొకటి మాత్రం అడగలేదు, జడ్జి గారు మా ఇంటికి రండి అనలేదు, అంతే. అదొక్కటి తప్ప మిగతా అన్ని మాట్లాడాడు. ఇటువంటి వాళ్ళని అసలు ఇతను ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలండి? మరి సిబిఐ ఖచ్చితంగా అసలు ఎవడైనా సరే అతను అలా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినోడు ఈ వ్యవస్థలన్నీ సిగ్గుతో తల ఉంచుకోవాలా. ఒక నేరస్తుడు ఈ రకమైన ఇంత నొటోరియస్ క్రిమినల్ అని అలా మీరు వదిలేయబట్టి ఈ రాష్ట్రాన్ని, ఒక రాష్ట్రం 5 కోట్ల మంది భవిష్యత్తుతో ఆడుకున్నాడు. ఈ పాపానికి శిక్ష ఎవరికి వేయాలి? అతను అలా వదిలేయబట్టి అతనికి ఇచ్చిన బెయిల్ నిబంధనలు అన్నీ వైలేట్ చేస్తున్నా కానీ మీరు పట్టించుకోవాలి. వ్యవస్థల లోపాలు అవి. మీరు చేసిన తప్పు వల్ల ఇప్పుడు బస్ డ్రైవర్ బస్ యాక్సిడెంట్ అయిందండి. అవును. బస్ డ్రైవర్ని బొక్కలేసారా? వాళ్ళ ఓనర్ బొక్కలేసారా? వాళ్ళకి ఏంటి సంబంధం? బస్సు అడ్డుపోయింది, అగ్గిది కదా తప్పు. మరి ఎందుకు వేశారు? కాబట్టి ఈయన ఎలా వదిలేసిన వాళ్ళది కదా తప్పు. అవును. ఆ వదిలేసిన వాళ్ళ వల్ల ఒక రాష్ట్రం 20 ఏళ్ళు వెనకపోయింది.